సిట్టు విచారణ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కూడా విజ్ఞప్తి చేసిన. మీరు కేసీఆర్ కొడుకును దోషిగా పిలిచిరా అని వాంగ్మూలం కోసం పిలిచిరా? కొంపలు ముంచిందే కేసీఆర్ కొడుకు, జనాన్ని కొంపలు ముంచిందే ఆయనే. మీరు ఆయన పట్టుకొని మీరు ఏదో నోటీస్ ఇచ్చి ఆయన వాంగ్మూలం తీసుకుంటే ఇలా ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు ప్రజలకి ఆలోచించండి. ఇవాళ ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పౌరుషం లేదు, రోషం లేదు, రేషం లేదు. అరే మా రక్తం మసులుతుంది, మా పార్టీ నాయకులు మాది రక్తం మసులుతున్నది. ఇవాళ తెలంగాణ ప్రజల కొంపలు ముంచిరు. ఇవాళ మీరు మీడియాలో ఉన్నారన్న, మీరు ఒకటే మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు కేసీఆర్ ప్రభుత్వంలో వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారా? మీ భార్యలతోనూ, మీ పిల్లలతోనూ, మీ మేనేజ్మెంట్తో మాట్లాడారా? మీరు ఎవరన్నా మాట్లాడారా? కేసీఆర్ ప్రభుత్వంలో నార్మల్ కాల్ అనేది లేనేలేదు. అన్ని వాట్సాప్ కాలు, సిగ్నల్ కాలు, లేకుంటే ఫేస్ టైం. మామూలుగా భిక్షాటన అయిపోయిన భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్యకు ఫోన్ చేయాలని కూడా కేసీఆర్ ఫోన్ ఇంటుండే, అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా చెప్పుకున్నారు. అంటే టెక్నాలజీ పెంచింది పాపం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నిజాయితీగా ఆఫీసర్లు, సిట్ అధికారులు, దాని అధికారులు మాత్రం నిజాయితీ పరులు, వాళ్ళకి స్వేచ్ఛనిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసారు? ఇలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు. లేదా మేము ఇది అడిగిన వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. జడ్జిల ఫోన్ ట్యాప్ చేసారు. ఇది జగబెరిన సత్యం. నన్ను వాంగ్మూలం పిలిచినప్పుడు నీ ఫోన్ ట్యాప్ చేశారు, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా చేశారు, ఆధారాన్ని నాకు చూపెట్టారు. నాకు చూపెట్టి 6 నెలలే ఆధారాలు చూపెట్టి 6 నెలలే ఒక్కరిని అరెస్ట్ చేసిరు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేసిందా? ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేసిరా? ఒక అధికారిని అరెస్ట్ చేసిరా? వాళ్ళను తప్పించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఫామ్ హౌస్ కును ఏసీసీ భవన్ కు డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కోసం ఇవన్నీ తతంగం అంతా. ఒక సంఘటన జరిగినప్పుడు దాని దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంగా మారింది వీళ్ళకు. కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారణ చూసి, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం చూసి నవ్వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపాస్యం పాలైపోయింది. ధన్యవాదాలు.